వివేకానంద రెడ్డి రాష్ట్రంలో ఉండేవాళ్ళకు ఇక్కడ ఉండేవాళ్ళకు కూడా అర్థం కావాలి. నేనే ముఖ్యమంత్రి, నిద్ర లేచా, నాకు మెసేజ్ వచ్చింది. ఏ మెసేజ్? సాక్షి మెసేజ్. వివేకానంద రెడ్డి గుండెపోటుతో చనిపోయాడు. ఇప్పుడు ఏం చేస్తాను? గుండెపోటుతో అనే కొద్ది నాకు కూడా అనిపించింది పాపం, నేను కూడా క్యారీ అయిపోయాను. అన్నిటి గుండెపోటుతో అనుకున్నాం. ఒక అర్ధగంట అయింది, గంట అయింది, మా ఆఫీసర్ కూడా కన్ఫర్మ్ చేశారు ఆయన గుండెపోతలు చనిపోయాడని. పోలీసు వ్యవస్థ మొత్తం నాకు ఆ మాటే చెప్పారు, నేను కూడా నమ్మా. మధ్యాహ్నం పైన ఒక్కొక్కసారి తప్పులు చేసినప్పుడు మనకు అనుమానాలు రాకుండా పోవడానికి కారణం మనం అదర్ ఇష్యూస్ లో బిజీగా ఉండడం, నార్మల్ గా నమ్మే మనస్తత్వం ఉండడం, అలాంటి దొంగ తెలివితేటలు లేకుండా పోవడం. మూడవది మధ్యాహ్నం ఏదో దిశ ఎలక్షన్ టైం, అందరికి హెలికాప్టర్లు ఉన్నాయి, ఫ్లైట్లు ఉన్నాయి. ఎవరైతే సొంత బాబాయి చనిపోతే రావాలి, రాలేదు, తీరిగ్గా రోడ్డు మీద వచ్చారు. అక్కడ ఉండే వ్యక్తి ఎవరైతే ఉన్నారో తెల్లవారి నుంచి పోలీసులు చెప్పేశారు ఏం అవసరం లేదు, పోలీసే అవసరం లేదు, అన్ని బాగున్నాయని. అక్కడ పోలీస్ ఆఫీసర్ ఎవరైతే సిఐ ఉన్నాడో ఆ సిఐని మేనేజ్ చేసేశారు. ఆయన విట్నెస్ అక్కడ అన్నిటికీ. రూమ్ క్లీన్ చేశారు, బాత్రూమ్ క్లీన్ చేశారు, బాక్స్ తెప్పించారు, బాడీ పెట్టారు, ఫ్యూనరల్ కూడా రెడీ చేసుకున్నారు. ఆ సమయంలో కూతురు అడిగింది దేశ పోస్ట్ మార్టం చేయాలి. అదే అనుకుంటాను నేను, అది క్లారిఫై చేసుకోవాలి. అప్పుడు పోస్ట్ మార్టం పంపిస్తే నెత్తి మీద గొడ్డని దెబ్బలు మీరు చూస్తే బ్రెయిన్ అంతా కూడా ముక్కలు ముక్కలైపోయింది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే వాళ్ళ పార్టీ స్పోక్స్ మెన్ కూడా గుండెపోటుతో చనిపోయారని విజయసాయి రెడ్డి మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు. సాయంత్రానికి వచ్చిన తర్వాత డ్రామాలు ఆడేస్తాడు. మా నాన్న చనిపోయాడు, ఒకే బాబాయ్ ఉన్నాడు, బాబాయ్ని కూడా చనిపోయాడు. నెక్స్ట్ డే సాక్షి పేపర్లో నారాసుర రక్త చరిత్ర. కానీ ఇమేజిన్ అధ్యక్ష, ఎవరిని అడుగుతున్నా మీరు నేను చేయగలుగుతామా ఈ పనిని అడుగుతున్నా మిమ్మల్ని, ఎవరికైనా సాధ్యమని అడుగుతున్నా. మనకు ఒక మనస్సు ఉంది, మనస్సాక్షి ఉంది, ఆ మనస్సు ఘోషిస్తుంది. వీళ్ళకి మాత్రం అది లేదు. అలాంటి ఒకటే కాదు, మొన్నే మీరు చూశారు కోడికత్తి, ఆడు పాపం ఏడుస్తున్నాడు ఇప్పుడు కూడా. వాడు చెప్పాడు అధ్యక్ష, అతను కోడికత్తి అయితే చెప్పాడు, మీ జిల్లాలో జరిగింది అని చాలా స్పష్టంగా చెప్పాడు. నేను అభిమాన్ని, ఆయనకేదో సింపతి రావడం నేను డ్రామా చేశారంటే కడాన అతన్ని శాశ్వతంగా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. రెండో దిశ అదే మరికి ఇంకొక పక్కన మీరు చూస్తే ఇక్కడ గులకరాయి. ఎలక్షన్ ముందు నేను హైదరాబాద్ పోయాను అన్ని చూసుకొని పోతూ ఉంటే మా వాళ్ళు ఏం చేయాలి సార్ అంటారు. అంటే సింపతి వచ్చేస్తుంది ఎలక్షన్ ముందు. ఏంటి డ్రామాలు ఏంటి? నా జీవితంలో చాలా మంది రాజకీయ నాయకులతో నేను పోరాడాను, కానీ ఇలాంటి రాజకీయాలు నేను ఎప్పుడు చూడలేదు దేశ. ఇప్పుడు నాకు కొత్త, కానీ నాకు ఒక బాధ్యత ఉంది. రాజకీయ ముసుగులో నేరస్తులు కావాలని నేరాలు చేస్తే రాజకీయ ముసుగు తీసి నేరస్తులుగా ట్రీట్ చేసి రాష్ట్రానికి రక్షణ కల్పిస్తా. ఇష్టానుసారంగా చేయొద్దండి, మెయిన్ స్ట్రీమ్కి రండి, మెయిన్ స్ట్రీమ్ లో పనిచేయండి, ప్రజల కోసం పోటీ పడండి. మేమేమైనా తప్పులు చేసి చెప్పండి, వింటాం, సరి చేసుకుంటాం. కానీ ఇష్టానుసారంగా మీ ఇష్టంగా చేయాలంటే మాత్రం మీ ఆటలు సాగనేమని ఈ అసెంబ్లీ సాక్షిగా మరొకసారి చెప్తున్నాను అధ్యక్ష. అందుకే రౌడీల కోసరం, ల్యాండ్ గ్రాబర్స్ కోసరం, ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉన్నారో వారి కోసం చెప్తున్నా, ఈ రెండు చట్టాలు మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తే విధంగా
అమలు చేస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఒకే కోరిక, నా ఆలోచన ఒకటే, రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి. ఏ మారుమూల ప్రాంతంలో సరే ఎవరైనా తప్పు చేయాలంటే భయపడే పరిస్థితి ఉండాలి. ఎవరైనా గంజాయి తీసుకున్న తర్వాత కూడా ఏదైనా ఒక అమ్మాయి పైన అఘాయిత్యం చేయాలంటే అదే చివరి రోజునే భయమతరకు ఉండాల్సిన అవసరం ఉంది. అదే మరి సోషల్ మీడియాలో పెట్టి రెచ్చగొట్టి ఆడబిడ్డల అశ్లీలమైన ఫోటోలు కూడా దేశం ఇటీవల మీరు చూశారు. ఓసారి బాధ వేస్తుంది, ఆవేదన వేస్తుంది. ఈ చట్టం మనల్ని కట్టేస్తుంది. ఓసారి మొన్న విశాఖపట్నంలో ఏం జరిగింది దేశ, ఒక అమ్మాయి పైన ఎంత నీచంగా, ఎంత ఘోరంగా ఆ అమ్మాయి ఫోటోలను తీసి, నగ్న ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేసి ఆ అమ్మాయిని జీవితాన్ని నాశనం చేస్తారా? మీరు మనుషుల, మృగాలు మీకంటే బెటర్. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్నాను దేశ, నాకు కూడా అర్థం కావడం లేదు. ఇంకా వీళ్ళు చేసే పనులు చూస్తా ఉంటే చాలా బాధ వేస్తుంది, ఆవేదన వస్తుంది, ఆవేశం వస్తుంది. కానీ మళ్ళీ బాధ్యత ఒకటి వస్తా ఉంది అధ్యక్ష. అందుకే నేను చెప్తున్నా, తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన పిల్లల్ని ఇప్పుడే మాధవరెడ్డి గారు చెప్పినట్టు ఒక మాట చెప్పారు, చిన్నప్పుడే మత్తు ఇంజెక్షన్ ఇచ్చాడు. చిన్న పిల్లల్ని 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, ఏంటివన్నీ ఈ అఘాయిత్యాలు? ఎక్కడికి పోతున్నాం? ఎప్పుడన్నా విన్నామా ఇవి? ఎంత దారుణం అంటే అలాంటి దారుణానికి వచ్చాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక నీచమైన ఆలోచనలు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఇది పోవాలంటే నేను ఒక మాట చెప్పాను ఒకప్పుడు, బ్రేక్ సైలెన్స్, టాక్ అబౌట్ ఎయిడ్స్ అని చెప్పాను. అప్పుడు ఆ ఎయిడ్స్ అనేది పెద్ద స్టిగ్మా, ఎవరు మాట్లాడరు. ఎయిడ్స్ మాట్లాడితే మమ్మల్ని అనుమానిస్తాను. అలాంటి సందర్భంలో నేను బ్రేక్ చేసిన తర్వాత పెద్ద ఎత్తున చర్చనీయాంశం చేస్తే ఎయిడ్స్ ని నివారించగలిగాం, ప్రజల్లో అవేర్నెస్ తేగలిగాం. దానివల్ల చాలా వరకు ఉపయోగపడింది. ఇప్పుడు కూడా ఇలాంటి నేరాలు జరిగినప్పుడు చర్చ చేయాలి. వాళ్ళని ప్రజా జీవితంలో ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలి, సమాజంలో చీకొట్టాలి. కొన్ని దిక్కలు నేను చూశాను, నిన్నాను. ఇలాంటి వాళ్ళ పైన ప్రజలు తిరుగుబాటు చేసి కొట్టే పరిస్థితికి వచ్చారు. అది జరగాలి. పోలీసుల పోయే లోపలనే మాకెందుకని బాధ్యత లేకుండా వదిలిపెట్టడం కాదు. రేపు వాళ్ళకి జరిగింది, రేపు మీ ఇంట్లో జరుగుతుంది, రేపు మీకు జరుగుతుంది. ఈ విషయం ఆలోచించుకొని సమాజంలో ఒక చైతన్యవంతంతో ప్రజలందరూ ముందుకు పోతే, మన ఇంట్లో తప్పు చేసిన తప్పని ఖండిస్తే ఎదుటివాడు తప్పులు చేయాలంటే భయపడతారు. అది రావాలని కోరుకుంటున్నా. తొందరలో పెద్ద ర్యాలీ తీద్దాం. డ్రగ్స్ పైన, గంజాయి పైన, ఈ ఆడబిడ్డల పైన అత్యాచారాల పైన ఒక ర్యాలీ తీద్దాం. ప్రజా చైతన్యం తీసుకొస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ ఆలోచించుకోవాలి, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆలోచించుకోవాలి. మన పిల్లల్ని మనం ఎడ్యుకేట్ చేయాలి, సమాజంలో చైతన్యం తేవాలి. అల్టిమేట్ గా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ రోజు మళ్ళీ హామీ ఇస్తున్నా, ఇంకా కూడా నాకు తృప్తి లేదు అధ్యక్ష. ఎందుకంటే ఇన్ని ప్రయత్నాలు చేసినా ఎవడో ఒకడు విపరీతమైన ధోరణితో ముందుకు పోయి అక్కడక్కడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఈ ప్రభుత్వానికి ఒక దృఢ సంకల్పం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో లా అండ్ ఆర్డర్ కాపాడి ఆంధ్రప్రదేశ్ లో ఉండే ప్రజలు ఎవరైనా సరే మేము సేఫ్ గా ఉంటాము అనే అభిప్రాయం కలిగించే వరకు పోరాడుతూనే ఉంటాం, గట్టిగా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ ప్రభుత్వం చేసే ప్రయత్నానికి ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుని సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ మీకు ఒక అభినందన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నాదొక సూచన, చట్టం బాగుంది, చట్టంలో శాండ్ కూడా ఇంక్లూడ్ చేయాలి సార్. ఇసుక
సార్ ఇవన్నీ బాగున్నాయి సార్. అధికారుల్లోని ఇంటి దొంగల పరిస్థితి సార్. నిన్న పివి రమేష్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మిమ్మల్ని అనవసరంగా ఏమీ లేనిది మచ్చలేని చంద్రుడికి మచ్చ చేయటం కోసం తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 52 రోజులు కూర్చోబెట్టారు. ఏ అధికారులు డాక్యుమెంట్లన్నీ పక్కదారి పట్టించారు? ఎవరి సారథ్యంలో జరిగింది? ఏ నాయకుడి సారథ్యంలో జరిగింది? డిఫాక్టో సీఎంలు జోక్యం చేసుకున్నారా? ఆనాడు సీఎం సారథ్యంలో జరిగిందా? ఎందుకు ఈ తప్పుడు కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పాలు చేశారో తెలియాల్సిన అవసరం ఉంది. దానికి సాగిన అధికారులు ఎవరు? రికార్డులు ట్యాంపర్ చేశారు. రికార్డులన్నీ పక్కన పంపించేసి ఏమీ లేని కేసును తెచ్చి ఒక బ్రహ్మాండమైన స్కీమ్ పక్కదారి పెట్టించారు. అలాంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఇంటి దొంగల విషయంలో ఎలా వ్యవహరిస్తారు తెలియజేయాల్సిన కోరుతా ఉన్నారు. అధ్యక్ష, ఈరోజు నేను ఆ సబ్జెక్ట్ ని డివియేట్ చేయడం కరెక్ట్ కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక స్పష్టమైన ఒక మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో 2 చట్టాలు పకడ్బందీగా తెచ్చాం. నా మీదనే కాదు, చాలా మీద తప్పుడు కేసులు పెట్టి గడిచిన ప్రభుత్వం ఏమేం చేసిందో మనం అన్ని చూసాం. అవన్నీ కూడా సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలు చేసి ఏ విధంగా యాక్ట్ చేయాలో, రాజధాని రైతుల పైన కూడా ఎంత పెట్టారో మీరు చూశారు. దగ్గర కొన్ని వేల మంది పైన కేసులు పెట్టి వాళ్ళని హెరాస్ చేసే పరిస్థితికి వచ్చారు. అందుకే 11 సీట్లు వాళ్ళకి ఇచ్చారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పనిష్మెంట్ ఇచ్చారు కానీ దీన్ని సమీక్షలు కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పినట్టు అప్రోప్రియట్ టైంలో అన్ని విషయాలు చట్టపరంగా ఏం చేయాలో అన్ని చేస్తామని చెప్పి మరొకసారి హామీ ఇస్తూ, ఈ సమయంలో అది కరెక్ట్ కాదని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు ప్లీజ్ ఇప్పుడు ఇష్యూ ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024 పరిగణలోకి తీసుకోవడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అది మీ బిల్లు అమ్మా, వేరే బిల్లు. ఈ సెకండ్ బిల్ అమ్మా, రెవెన్యూ మినిస్టర్ గారి బిల్ ఇది, మీ బిల్ కాదు. సార్ రామకృష్ణ గారు మీ సీనియర్ మెంబరు, మీరు ఇలా మాట్లాడితే ఎట్లా సభ నడుస్తుంది చెప్పండి. మీరు సారీ, ముఖ్యంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నవారు అందరూ అవునన్నారు. ప్రతి ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 9వ క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా ల్యాండ్ టైటిల్కి ఎలాంటి సవరణలు లేవు, మీ సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం 2 నుండి 9వ క్లాజు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ యాక్ట్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. 2 నుండి 9వ క్లాజులు, మొదటి క్లాజు ఎనాక్టింగ్ యాక్ట్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లు భాగంగా అయ్యాయి. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ భూ దురాక్రమణ నిషేధ బిల్లు 2024ను ఆమోదించిన అనుమతి కోరుతారు. Speaker sir, I beg to move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం, ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవుననండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది, బిల్లు సభ ఆమోదం పొందింది. ఒక ముఖ్య విషయం ఏంటంటే, గౌరవ శాసన పరిషత్ అధ్యక్షుల వారు నాకు ఒక కింద వర్తమానం అందింది. నవంబర్ 20, 2024 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించిన శాసన పరిషత్కు పంపిన క్రింద బిల్లులు
పత్రాలను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలోనే ఎక్కడ చేంజ్ లేకుండా మరి తిరిగి ఆమోదించి మనకు తిరిగి పంపించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ బిల్లులు 21, 11, 20, 24 తేదీలు ఎలాంటి సవరణ లేకుండా ఆమోదించిందని కూడా తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ఆబ్కారీ సవరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ విదేశంలో తయారైన విదేశీ మద్యముల వ్యాపార క్రమబద్ధీకరణ బిల్లు, ఆంధ్రప్రదేశ్ మద్య నిషేధ బిల్లు, ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినియోగ నెంబర్ 4 బిల్లు ఆమోదించబడ్డాయి. ఈ విషయం ముందు మనం చేస్తానండి. వెనకబడిన తరగతి సంక్షేమ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమం చేనేత భౌతిక శాఖ మంత్రి శ్రీమతి ఎస్ వనిత గారు తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. సరే సార్, సవితి గారు వనిత అన్నాను, సారీ సవితి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. న్యాయబద్ధ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే దశలో చట్టసభలో వెనుకబడిన తరగతులకు 33% రిజర్వేషన్లు కల్పించుటకై భారత రాజ్యాంగ సవరించే అంశాన్ని పరిశీలించి భారత రాజ్యాంగ అభ్యర్థిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఏకీకృతంగా తీర్మానించాలని కోరుకున్నాను. ఈ తీర్మానంపై ఎవరైనా మాట్లాడితే 1 or 2 persons మాట్లాడొచ్చండి. సవితి గారు పెట్టిన తీర్మానం పైన. ఓకే, భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో సమానమైన భాగం కాదు కదా, సరైన భాగస్వామ్యం లేదనేది నిర్వివాదాంశం. ఇలాంటి సందర్భంలో 1982లో మహనీయుడు ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ద్వారానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతులకు రాజకీయ ప్రాధాన్యము, గుర్తింపు ప్రారంభమైంది. ఆ దశలో అనేక మంది మంచి నాయకులుగా ఎదిగారు. సాధారణ కుటుంబాల నుంచి వచ్చిన డాక్టర్లు, లాయర్లు పెద్ద పెద్ద పదవులు అలంకరించడానికి అవకాశం వచ్చింది. ఎన్టీ రామారావు గారి తర్వాత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు వెనుకబడిన తరగతుల నాయకత్వాన్ని పెంచడానికి అదే వరవడిని కొనసాగించడంతో పాటు మరింత ఎక్కువ ప్రాధాన్యాన్ని వస్తా ఉన్నారు. మంత్రి మండలిలో కానీ, పదవుల విషయంలో కానీ, పార్టీ నిర్ణాయక కమిటీ పాలిట్ బ్యూరోలో కానీ బీసీలకు అధిక ప్రాధాన్యం వస్తున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలో సామాన్య కుటుంబాల నుంచి ఎదిగిన ఎంతో మంది తెలుగుదేశం పార్టీలో అగ్రనాయకులుగా గుర్తింపు పొందారు. ఉత్తరాంధ్రలో ఎర్రన్నాయుడు గారు కానీ, కోస్తాలో యనమల రామకృష్ణుడు గారు కానీ, అట్లాగే తెలంగాణలో దేవేంద్ర గౌడ్ లాంటి నాయకులు కానీ, రాయలసీమలో కేఈ కృష్ణమూర్తి లాంటి నాయకులు కానీ వెనుకబడిన వర్గాల నుంచి తెలుగుదేశం పార్టీ ద్వారానే అనేక పదవులు పొంది సుదీర్ఘకాలం, దశాబ్దాల కాలంగా వారి రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చారు అధ్యక్ష. అలాంటి బీసీల పార్టీగా తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి ఆ పేరుంది. వెనుకబడిన వర్గాల సంక్షేమము, అభివృద్ధి, రాజకీయ ప్రాధాన్యము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీనే ప్రారంభమైంది. తెలుగుదేశం పార్టీతోనే కొనసాగుతా వస్తా ఉండే విషయం మనందరికీ తెలుసు అధ్యక్ష. ఇలాంటి సందర్భంలో చట్టసభల్లో
33% రిజర్వేషన్లని అమలు చేయాలని భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ గారు ప్రవేశపెట్టిన ఈ తీర్మానాన్ని మనస్ఫూర్తిగా బలపరుస్తూ, ఎందుకంటే ఆమె తండ్రి గారు రామచంద్రారెడ్డి గారు కూడా తెలుగుదేశం పార్టీలో ఒక నాయకుడిగా ఎక్కువ శాఖలకు మంత్రిగా పనిచేయడంతో పాటు సుదీర్ఘకాలం పార్లమెంటు సభ్యుడిగా, శాసనసభ్యుడిగా మరి అనేక హోదాల్లో ఆయన సేవలు అందించారు. అలాంటి అనేక మంది నాయకులకు పుట్టినిల్లు తెలుగుదేశం పార్టీ. ఆ ఒరవడిని కొనసాగిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, భారతదేశంలో పార్లమెంటులో కూడా ఇది చట్టరూపం కావడానికి ఎన్డీఏలో అత్యంత కీలక భాగస్వామిగా జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తూ మరి ఒకవైపు రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి దిశగా ముందుకు నడిపిస్తూనే దేశ రాజకీయాల్లో క్రియాశీల భూమిక పోషిస్తున్న చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్ లో కూడా ఈ బిల్లు ఆమోదం పొందే విధంగా కృషి చేయాలని మీ ద్వారా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ఇంకెవరన్నా బీసీ నాయకులు మాట్లాడితే మాట్లాడండి. సరే, గౌరవ మంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభ సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవును అనండి. సార్, అధ్యక్ష, ఈరోజు సభలో వెనుకబడిన వర్గాల కోసం చట్టసభల్లో 33% రిజర్వేషన్స్ పెట్టాలని మంత్రి గారు తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం ఈ తీర్మానం ప్రవేశపెట్టింది. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది అధ్యక్ష. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్స్ ఉన్నాయి జనాభా దామాషా ప్రకారం. ఆ తర్వాత వెనుకబడిన వర్గాలు చాలా వెనుకబడి ఉన్నారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడ్డారు. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే వెనుకబడిన వర్గాలకు సముచితమైన న్యాయం చేసింది తెలుగుదేశం పార్టీ. న్యాయం చేసిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు చెప్పి దీనికి కారణం అధ్యక్ష, మీరు ఒకసారి చూసినప్పుడు ఒక సామాజిక న్యాయం కోసం వచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది ఆలోచించి ఆ రోజు ఆయన ఒకటే ఆలోచించాడు, వెనుకబడిన వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే సీట్లలో కూడా ఎక్కువ మంది వెనుకబడిన వర్గాలకు ఫస్ట్ టైం సీట్లు ఇచ్చాం, చదువుకున్న అభ్యర్థులకు ఇచ్చాం. తద్వారా చాలా మంది ముందుకు వచ్చారు. ఆ తర్వాత రాజకీయాల్లో కొంతమంది వస్తున్నారు, స్వతహాగా ఎదగలేకపోతున్నారు. కాబట్టి వీళ్ళందరూ ఇంకా ఎక్కువ మంది రావాలంటే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ పెడితే తద్వారా రాజకీయాలు ఎదుగుతారనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా రాజకీయాల్లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టిన పార్టీ, పెట్టిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. దాన్ని నేను వచ్చిన తర్వాత మళ్ళీ 33% తీసుకెళ్ళాం. 25% నుంచి 33% తీసుకెళ్ళాం. మళ్ళీ దాన్ని రివర్స్ చేసే పరిస్థితి వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో దాన్ని 33% కూడా తీసుకెళ్ళాలి. అది కూడా తీసుకెళ్తాం. ఎన్నో సందర్భాలుగా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఆ దిశ మీరు ఒకసారి చూస్తే మొన్న ఎన్నికల్లో కూడా సోషల్ రీఇంజనీరింగ్ కు కట్టుబడి జనాభా దామాషా ప్రకారం అన్ని కులాల్ని, అన్ని వర్గాలను ఆదరించే విధంగా ఎన్డీఏ అభ్యర్థులను ఎంపిక చేశాం. నేను కానీ, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ అందరం కూడా సమతుల్యాన్ని పాటిస్తూ మ్యాక్సిమం ఇచ్చాం. ఎప్పుడూ చట్టసభలకు రానటువంటి రజక కులానికి కూడా ఎమ్మెల్యేగా చేసి గుంటూరు 2లో ఇచ్చామంటే అది ఎన్డీఏ చూపించిన చొరవ, తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. అంత మునిపే ఒక ఎమ్మెల్సీ ఇచ్చాం, మళ్ళా ఒక ఎమ్మెల్యే వచ్చారు. వీళ్ళు ఎప్పుడు కూడా చట్టసభల్లోకి రావడానికి కూడా అవకాశం రాలేదు. అదే సమయంలో మీరు చూస్తే 2 ఎంపీల్ని రాయలసీమలో
కురబ కులస్తులకు ఇచ్చాం, అదే మరి బోయ కులస్తులకు ఇచ్చాం. అన్ని ప్రాంతాల్లో ఎక్కడ వీలైతే అక్కడ సీట్లు ఇచ్చాం. దీనివల్ల చాలా మంది గెలిచారు, ఓసారి నిలదొక్కుంటున్నారు. ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష కేఈ కృష్ణమూర్తి దగ్గర నుంచి దేవేంద్ర గౌడ్ గాని, కళా వెంకట్రావు గాని, యనమల రామకృష్ణ గారు గాని, ఎవరైతే ఉద్దండులైనటువంటి రాజకీయ నాయకుల్ని తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రంలో నాకు ఒక్కసారి అవకాశం వస్తే మంత్రులుగా ఇవ్వాల్సి వస్తే ఎవరికి ఇవ్వాలి కేంద్ర మంత్రిగా అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా కేబినెట్ మంత్రిగా ఎర్రంనాయుడు గారిని, ఉత్తరాంధ్ర బిడ్డ ఎర్రంనాయుడు గారికి ఇచ్చాం అధ్యక్ష, ఒక వెనుకబడిన వర్గాల నుంచి. అయితే ఎంత పికప్ చేసినా ఇంకా కొరతుంది. ఆ కొరత తీరాలంటే చట్టసభల్లో కూడా వెనుకబడిన వర్గాలకు న్యాయం జరగాలి. ఇటీవల కాలంలో మనం ఒకసారి చూస్తే ఏవైతే సంస్కరణలు వచ్చిన తర్వాత చాలా మంది వృత్తులు కోల్పోతున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఒకప్పుడు గ్రామాల్లో వృత్తిపరంగా చాలా మంది ఆధారపడి వాళ్ళు చేసే వృత్తే వాళ్ళకు జీవనోపాధి, ఆ విధంగా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆధునీకరణలో వాళ్ళ వృత్తులు కూడా కనుమరుగైపోయినాయి. ఒకప్పుడు కళ్ళు గీసుకునేవాళ్ళు, ఇప్పుడు కళ్ళు గీసుకునే అవకాశం లేదు. ఈరోజు మద్యం వచ్చింది. అందుకే మొన్న మీరు ఆలోచిస్తే కళ్ళు గీసే కులాలన్నీ కొన్ని ఉన్నాయి. దాంట్లో మన ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే శెట్టి బలిజ, కొన్ని ప్రాంతాల్లో పోతే గౌడ, ఇలాంటి కులాలన్నీ ఉన్నాయి. అందరికీ మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు పెట్టామంటే అది ఈ పార్టీ ఆలోచించే విధానం. ఒకే ఆలోచన, వాళ్ళ ఆదాయం పెరగాలి. కుల వృత్తులు నిర్వీర్యం అయిపోయినాయి, చేతి వృత్తులు కనుమరుగైనాయి. ఇందులో ఆధారపడినంత వెనుకబడిన వర్గాలు ఆధారపడ్డారు. అందుకే మీరు చూసినప్పుడు నాయీ బ్రాహ్మణులకైతే 10,000, 15,000 రూపాయలు ఇంత మునుపు వస్తా ఉంటే వాళ్ళందరికీ దేవాలయాల్లో 25,000 రూపాయలు చేశాం. ఒకరిద్దరిని కాదు, ప్రతి ఒక్కరిని, ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవడానికి ముందుకు పోయాం. చేనేత కార్మికులకైతే జీఎస్టీ రద్దు చేశాం. అదనంగా 50,000 రూపాయలు ఇంటికయ్యే ఖర్చు కూడా ఇస్తామని చెప్పాం. ఈ ప్రభుత్వ విధానం జనాభా దామాషా ప్రకారం రాజకీయంగా ఎదుగుదలకు దోహదం చేయడం, ఇంకో పక్క ఆర్థికంగా వాళ్ళకు చేయూతనిచ్చి బడ్జెట్ కూడా ఫస్ట్ టైం మీరు చూస్తే ఒక స్పెషల్ ఏదైతే ఉందో మనకు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఉంది, బీసీలకు మాత్రం సబ్ ప్లాన్ లేదు. అందుకనే బీసీలకు కూడా సబ్ ప్లాన్ తీసుకొచ్చి నిధులు అక్కడ పెట్టి ఆదరణ లాంటి కార్యక్రమాలు పెట్టి బీసీలను కూడా పైకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశాం. వెనుకబడిన వర్గాలకు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ మొదలుకొని అనేక కార్యక్రమాలు చేశాం. విద్యాపరంగా పైకి తేవడం, ఆర్థిక పరంగా పైకి తేవడం, ఇంకో పక్క రాజకీయంగా కూడా గుర్తింపు రావాలంటే సీట్లు ఇవ్వడమే కాకుండా 33% రిజర్వేషన్లు పెట్టగలిగితే ఏ రాష్ట్రానికి పోయినా దేశ 50% బీసీలు ఉన్నారు. 50% బీసీలు ఉన్నప్పుడు కనీసం 33% రిజర్వేషన్లు పెడితే ఆ వెనుకబడిన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఆ రాజకీయంగా ఎదుగుదల వస్తే ఈ చట్టసభల్లో చట్టాలు చేసే సమయంలో వాళ్ళకు కూడా ఒక ప్రాతినిధ్యం వస్తుంది, నిర్ణయాలు చేసే పరిస్థితి వస్తుంది, అనుకూలమైన నిర్ణయాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, అది జరిగితే సామాజిక ఎదుగుదల వస్తుంది. ఆర్థికంగా పైకి రావాలి, రాజకీయంగా పైకి రావాలి, ఎడ్యుకేషన్ పరంగా పైకి వచ్చినప్పుడే సామాజికంగా వాళ్ళకు గుర్తింపు వస్తుంది, ఎదుగుదల వస్తుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో చట్టసభల్లో 33% బీసీలకు రిజర్వేషన్లు పెట్టే వరకు ఈ పార్టీ వారి కోసం పోరాడతామని చెప్పి మరొక్కసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎన్నికల్లో చెప్పిన విధానంతో ముందుకు పోతున్నాం. కేంద్రంలో కూడా ప్రయత్నం చేస్తాం, అన్ని విధాల ప్రయత్నం చేసి బీసీలకు న్యాయం చేయడం కోసం ముందుకు పోతామని చెప్పి మరొక్కసారి తెలియజేసుకుంటూ, ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా అందరూ బలపరచవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు. గౌరవ మంత్రి గారు
ప్రవేశపెట్టిన తీర్మానం ఇప్పుడు సభ సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవును అనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. ఇప్పుడు రహదారులు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి గారు తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు. Resolve to request the Ministry of Civil Aviation, Government of India to rename the Bhogapuram International Airport, Vizianagaram district as Alluri Sita Rama Raju. ధన్యవాదాలు. ఇప్పుడు దీనిపై గౌరవ ముఖ్యమంత్రి గారు తమరు ఏమన్నా మాట్లాడతారా సార్? అల్లూరి సీతారామరాజు ఎవరు? విశాఖపట్నం సీతారామరాజు గారి పేరు విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ లెజిస్లేచర్ పార్టీ లీడర్ గారు. అధ్యక్ష, స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరు ముఖ్యమంత్రి గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి పెట్టడం అంటే స్వాతంత్రానికి స్వాతంత్రం రావటం గురించి ఎంతో మంది ప్రాణాలు అర్పించిన వ్యక్తులందరికీ కూడా ఆయన గౌరవం ఇచ్చినట్టుగా మనం భావించవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అల్లూరి సీతారామరాజు గారు విశాఖపట్నం జిల్లాలో వారు చేసిన కార్యక్రమాల గురించి చాలాసార్లు మనం చర్చించుకోవటం జరిగింది. తప్పనిసరిగా అత్యంత గౌరవం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆ పేరు ప్రతిపాదించడము, పెట్టడము నిజంగా కూడా ప్రతి ఒక్కరికి గర్వకారణం అధ్యక్ష. అల్లూరి సీతారామరాజు అంటే మన తెలుగు వారందరికీ కూడా, తెలుగు వారికే కాకుండా మన భారతదేశంలో ప్రతి ఒక్కరికి కూడా తెలిసేటట్టు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ భీమవరంలోనే ఆయన విగ్రహావిష్కరణకి రావటం జరిగింది అధ్యక్ష. తప్పనిసరిగా ఈ యొక్క ప్రతిపాదనని అందరూ కూడా అంగీకరిస్తారు. అట్లాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ముఖ్యమంత్రి వర్యులు ప్రతిపాదన చేసిన తర్వాత అక్కడి నుంచి కూడా తప్పనిసరిగా అంగీకారము ఉంటుంది. మరి ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున, అట్లాగే స్వాతంత్రం గురించి పోరాడిన వ్యక్తుల తరపున కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంకెవరైనా అదితి గజపతిరాజు గారు మాట్లాడతారా? ధన్యవాదాలు అధ్యక్ష. మా భోగాపురం విజయనగరం జిల్లాలో ఉంది భోగాపురం ఎయిర్పోర్ట్. అయితే మనం చూస్తుంటే అల్లూరి సీతారామరాజు గారు ఎన్నో సేవలు అందించారు. ప్రత్యేకంగా ట్రైబల్ ఏరియాస్ కి వాళ్ళ రక్షణ కోసం ప్రత్యేకంగా వాళ్ళ ప్రాణాలు కూడా అర్పించిన సందర్భాలు. అయితే మనకి విజయనగరం అలాగే పాత జిల్లా పార్వతీపురం మన్యం కలిపి ఉండేది. అయితే వారి పేరు ఈ రోజు మన భోగాపురం ఎయిర్పోర్ట్ కి పెట్టడం, ఆ ఎయిర్పోర్ట్ అయితే మొత్తం ఆ ఏరియాస్ అన్ని కూడా కవర్ అవుతాయి కనుక చాలా సంతోషిస్తూ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. మాలుగుల ఎమ్మెల్యే సత్యనారాయణ మూర్తి గారు. మన్య వీరుడు, స్వాతంత్ర పోరాట యోధుడు అల్లూరి సీతారామరాజు గారి పేరున ఏదైతే చంద్రబాబు నాయుడు కృషితో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కృషితో ఆ ఎయిర్పోర్ట్ శాంక్షన్ అవ్వడం, మళ్ళా గత 5 ఏళ్లుగా దాన్ని రకరకాలుగా స్వార్థ స్వలాభాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాడుకోవాలని చూసి దాని తాలూక పరిమితి కూడా తగ్గించాలని ప్రయత్నం చేసిన తరుణంలో మళ్ళా చంద్రబాబు అదృష్టవశాత్తు మళ్ళా తిరిగి స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది ముందడుగు వేసి ఇవాళ త్వరితగతిన పూర్తయ్యే పరిస్థితుల్లో అధ్యక్ష వయసులో పుట్టింది మగుల్తూరు భీమవరంలో అయినా పెరిగింది మా పాండ్రంగిలో.
మోగల్ అండి, మొగల్తూరు కాదు. మొగల్తూరులో పుట్టిన పెరిగింది మా పాండ్రంగిలో, చదివింది మా ఏవిఎన్ కాలేజీలో. ఏవిఎన్ కాలేజీ చదువుతున్నప్పుడే ఆయన ఆ రోజున బ్రిటిష్ వాళ్ళ అరాచకాలను చూసి ఆ రోజు జరుగుతున్న అన్యాయానికి ఎదురడి ఏదైతే అమాయక గిరిజనులను హింసిస్తూ అమాయక గిరిజనుల పైన బానిసలుగా కొట్టి తమ స్వార్థ స్వలాభం కోసం తరలిస్తున్న తరుణంలో పోరాడిన యోధుడు. అలాంటి అల్లూరి సీతారామరాజు గారి పేరున ఇప్పటికి కూడా అధ్యక్ష దురదృష్టం ఏంటంటే అది కేడీపేటగా పరిమితం చేసి ఆ సమాధులు కానీ ఆ ఘాటు కానీ అక్కడ వారి జయంతోత్సవాలు కానీ వర్ధంతి ఇవన్నీ కూడా అక్కడ వెళ్ళే పరిస్థితి అధ్యక్ష. విశాఖ నడిపుల్లో చదువుకున్నటువంటి అల్లూరి సీతారామరాజు గారిని విశాఖ చరిత్రలో ఉన్నటువంటి విశాఖ టౌన్ లో ఏ రకమైన ఫంక్షన్ లేదు. మీ క్షత్రియ సంఘం వాళ్ళు ఆ రోజు మన ఏదైతే సీతమ్మ దారిలో పెట్టిన తర్వాత రాజ్నాథ్ సింగ్ గారి చేత ఓపెన్ చేసిన తర్వాతనే అల్లూరి సీతారామరాజు గారికి నివాళులర్పించే అదృష్టం వచ్చింది. మళ్ళా తిరిగి ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వార్థ సలోభాల కోసం పేర్లు మార్చుకునే తరుణంలో స్వాతంత్ర యోధులకి త్యాగధనుడికి మనం గుర్తించే విధంగా వారి వేళ ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ కి అత్యంత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే కాకుండా దాని పక్కన మళ్ళీ ఏదైతే ఎంఆర్ఓ మెయింటెనెన్స్ ఆఫ్ ఎయిర్పోర్ట్స్ కోసం కూడా 500 acres ఇవ్వడం, ఆ 500 acres కూడా జగన్మోహన్ రెడ్డి కబందాస్తాల్లో పోయే తరుణంలో మళ్ళా దాన్ని కాపాడి ఇప్పుడు ఎంఆర్ఓగా కూడా అంటే మెయింటెనెన్స్ ఆఫ్ రెగ్యులేషన్ కొంత 500 acres ఇవ్వడం, రేపు ఇంకొక హబ్బు కూడా వచ్చి ఎంప్లాయ్మెంట్ కలిగే పరిస్థితిలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టినందుకు ఈ సభ ద్వారా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని మహాకూటమిని అభినందిస్తూ అధ్యక్ష అది ఒక చిన్న విన్నపం. ఆ రోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ లో కూడా చంద్రబాబు నాయుడు కృషితో ఆ రోజు వాజ్పేయి నొప్పించి ఆ రోజు గ్రీన్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే బహుశా భారతదేశం మొత్తం మీద తమకు కూడా తెలుసు అప్పటి వరకు కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ లేవు అధ్యక్ష, అన్ని మామూలు ఎయిర్పోర్ట్స్ తప్ప. మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ శంషాబాద్ లో వచ్చింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి కృషితో వచ్చిన ఎయిర్పోర్టు. ఆ ఎయిర్పోర్టు అప్పటికే బేగంపేట ఎయిర్పోర్టు ఒక టెర్మినల్ కేమో ఎన్టీ రామారావు గారి పేరు, ఒక టెర్మినల్ కేమో రాజీవ్ గాంధీ పేరున టెర్మినల్ 2 నడుస్తూ ఉంటే మరి చనిపోయినా విమర్శించకూడదు కానీ ఆ రోజు దుర్మార్గంగా రాజశేఖర రెడ్డి గారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు, కృషి చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు వాజ్పేయి గారు కర్ణాటక శంతన్ కుమార్ గారు ఒబ్బిని మీద తెస్తే ఆ పేరుని తీసేశారు అధ్యక్ష. నేను గౌరవ చంద్రబాబు నాయుడు కోరుతున్నాను, ఇవాళ 7-8 ఎయిర్పోర్ట్ వస్తున్నాయి అధ్యక్ష. ఏదో ఒక ఎయిర్పోర్ట్కి మళ్ళా ఇప్పుడు తిరుపతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవుతుంది, రాజమండ్రి అవుతుంది. అంచేత గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరేది ఎలాగ అల్లూరి సీతారామరాజు గారు స్వాతంత్ర సమర యోధులు అందరూ హర్షిస్తున్నాం, ఇంకొక ఎయిర్పోర్ట్ కి ఎన్టీ రామారావు గారి పేరు కూడా పెట్టి ఆ దుర్మార్గుడు చేసిన పనికి తిరిగి మళ్ళా మన నాయకుడు మన ప్రీతమ మన వ్యవస్థాపకులు తెలుగు వారి బుద్ధి బిడ్డ ఎన్టీ రామారావు పేరు పెట్టమని నేను గౌరవ చంద్రబాబు నాయుడు గారిని అర్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తమకు నా ధన్యవాదాలు అధ్యక్ష. సీతారామరాజు గారు నడయాడిన చోడవరం ప్రాంత ఎమ్మెల్యే కేఎస్ఎన్ రాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. జీవితంలో ప్రతి ఒక్కరికి అత్యంత విలువైనది ప్రాణం. అటువంటిది అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిషర్స్కి ఎదురొడ్డి పోరాడినప్పుడు వారి యొక్క సైనిక పాలన మరి గిరిజన ప్రాంతంలో ఏజెన్సీలో ఏ విధంగా అరాచకంగా వారేమని చేసి తుపాకీ పట్టుకొని పరిపాలన చేస్తే మరి అటువంటి పరిపాలన ఎదురొడ్డి పోరాడి తన ప్రాణాలు ఫలంగా పెట్టి ఏ రోజైనా బ్రిటిషర్స్ యొక్క సైనిక చర్యకి బలికాక తప్పదని చెప్పి ఈ రోజుల్లో మనం ఏమని చెప్పేసి ఏదైనా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య జరిగితే రోడ్డు మీదకి వచ్చి అడిగితే అరెస్ట్ చేస్తారేమని భయపడే రోజుల్లోని ఈ రోజుల్లో సుమారు 100 సంవత్సరాల క్రితం ఈ దేశం కోసం పోరాడి మరి అదే విధంగా అమాయక గిరిజనులకు అన్యాయం జరిగితే గిరిజనులందరినీ కూడా సమీకరించి వాళ్ళని
స్వాతంత్ర పోరాటం వైపు నడిపించి మరి వారు తర్వాత స్వాతంత్ర పోరాటం జరుగుతున్న సమయంలో ముఖ్యంగా మా చోడవరం ప్రాంతం, ఏజెన్సీ ప్రాంతం, పాడేరు, చింతపల్లి, మొత్తం మా విశాఖ ఏజెన్సీ, ఈస్ట్ గోదావరి ఏజెన్సీ ప్రాంతాల్లో వారి యొక్క విప్లవ ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు బ్రిటిషర్స్ ఎవరైతే బాగా నిర్బంధం చేసి అల్లూరి సీతారామరాజు గారు ఆచూకు తెలపమని ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో తన కోసం మొత్తం మన్యం అంతా కూడా ఇబ్బంది పడే పరిస్థితి నుంచి విముక్తి కలగాలని చెప్పి చర్చలకు వస్తే చర్చలు జరుగుతాయా లేకపోతే ప్రాణాలే పోతాయా అని చెప్పిన ఆలోచన చేయకంట ఎవరైతే భారతీయులు తలను నమ్ముకొని ఈ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళు బలి కాకూడదన్న ఉద్దేశంతో అవసరమైతే వారి ప్రాణత్యాగానికైనా సిద్ధపడి ముందుకు వచ్చినటువంటి వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి గొప్ప స్వాతంత్ర సమరయోధుడు. భారతదేశంలో ఒక్క విషయం అధ్యక్ష, ఎక్కడా కూడా బ్రిటిష్ సైనికులకి మరి ఎవరి మీద కూడా దాడి జరిగే పరిస్థితి లేదు. మన విశాఖ ఏజెన్సీలోనూ 2 బ్రిటిష్ అధికారులు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితిలో బ్రిటిష్ ప్రభుత్వం చాలా తీవ్రంగా తీసుకొని అల్లూరి సీతారామరాజు గారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా కాల్చి చంపాలని ఆదేశించినప్పుడు మరి ప్రాణాలు పోగొట్టుకొని కృష్ణదేవపేటలో వారిని ఏమని చేసి ఎన్కౌంటర్ చేసి ఆ రోజుల్లోనే 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిస్థితి. అటువంటి స్వాతంత్ర సమరయోధుడిని గత ప్రభుత్వాలు విస్మరించినా కూడా నేను గర్వంగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి ఒక స్వాతంత్ర సమరయోధుడు ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారి యొక్క పేరుని ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి పెట్టినందుకు మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. డాక్టర్ నాగమాధవ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. స్థానిక శాసనసభ్యురాలిగా దీని మీద మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. పాండ్రంగ్ మీ ఊరేనా? భోగాపురం ఎయిర్పోర్ట్ పిపిపి మోడల్లో శరవేగంతో సాగుతున్నది అధ్యక్ష. 2019-24 మధ్య దుర్మార్గ పాలన రాకుండా ఉండుంటే ఈ పాటికి ఎయిర్పోర్ట్ పూర్తయి ఇనాగరేషన్ కూడా అయిపోయేది. ఖచ్చితంగా ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జూన్ 2026 కల్లా ఇది పూర్తిగా నిర్మాణ దశని దాటి సుమారు 6 మిలియన్ల మంది ప్రయాణికుల్ని అక్కడ వచ్చే విధంగా దాని తాలూకా పనులన్నీ కూడా మంచి డిజైన్ తో శరవేగంతో అక్కడ లోకల్ ప్రజలకు తగ్గట్టుగా ముగ్గురు డిజైన్ అని చూపించారు మాకు. మేమందరం వెళ్ళి రివ్యూ కూడా చేయడం అయింది. చాలా బాగా జరుగుతున్నాయి. అలాగే ఫ్లయింగ్ ఫిష్ మోడల్లో కూడా జరగడం జరిగింది. దానికి స్వాతంత్ర సమరయోధులు అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం నిజంగా హర్షదాయకం. మనం చూస్తే అన్నిటికీ కూడా మనం మిడ్ డే మీల్స్ కి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం ఇవన్నీ కూడా చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు పిల్లల్ని గాంధీ జయంతి రోజు సెలవు ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మనం గాంధీ గారికి దండేయడానికి వెళ్ళి ఎందుకురా మీకు ఇవాళ సెలవు ఇచ్చారంటే ఏమో తెలియదు అనే పరిస్థితికి వచ్చేసారు. గత 5 ఏళ్లలో పాఠ్య పుస్తకాలన్నీ కూడా మార్చేసి సిలబస్లు మార్చేసి చాలా దరిద్రం చేశారు. కాబట్టి మనందరం కూడా దీన్ని చాలా సంతోషించదగ్గ విషయంగా నేను భావిస్తున్నాను అధ్యక్ష. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు. అధ్యక్ష, ఈరోజు మనం అల్లూరి సీతారామరాజు గారి గురించి తలుచుకోవడం, వారి పేరుతో భోగాపురం ఎయిర్పోర్ట్కి పేరు పెట్టడం అనేది చాలా సబబుగా ఉంటుంది. ఆయన చరిత్ర ఒకసారి మనం చూస్తే దిశ జూలై 4, 1897లో విశాఖపట్నం తీర ప్రాంతానికి సమీపంలో ఒక చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టారు. పెరిగింది మీ వీరు పెరిగారు అనుకుంటాను దిశ. అవునండి. అంటే అసలు ఊరు ఇక్కడే కానీ వారి అమ్మగారి ఊరిలో డెలివరీ అయింది. అదే అక్కడ డెలివరీ అయింది. అక్కడి నుంచి మనం ఒకసారి ఆయన చరిత్ర అంతా చూస్తే ఆ దేశ చిన్న వయసులోనే దేశభక్తితో ముందుకు పోవడం, ఆ రోజుల్లోనే
విశాఖపట్నం మరియు గోదావరి జిల్లాల వెంట ఉన్న అటవీ ప్రాంతంలో కడు పేదరికంలో మగ్గుతున్న మరియు పోలీసులు వీళ్ళందరూ కూడా అటవీ రెవెన్యూ అధికారులచే ఆదివాసీల్ని పూర్తిగా అణచివేసే విధంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటవీ ఉత్పత్తులకు మీరే ఏకైక యజమానులని భరించరాని మద్రాస్ అటవీ చట్టానికి వ్యతిరేకంగా 1882లో పోరాటం ప్రారంభించాడు. ఎక్కడా రాజీ పడలేదు, గట్టిగా పోరాడాడు. పోరాడిన తర్వాత దిశ ఆ రోజు గిరిజనుల్లో ఒక నమ్మకం, వాళ్ళందరినీ సమీకరించి గెరిల్లా పోరాటం చేస్తూ భయంకరంగా వాళ్ళ గుండెల్లో నిద్రపోయే పరిస్థితికి వచ్చాడు. ఫస్ట్ 1922 ఆగస్టు 22న విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో చింతపల్లి పోలీస్ స్టేషన్ పై 300 మందితో పోయి దాడి చేశారు. దానికి సీతారామరాజు గారి నేతృత్వంలో మొదటి దాడులు జరిగాయి. ఆ తర్వాత కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ మీద, రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్ పైన కూడా ఇదే మరిగా దాడులు చేశారు. దీంతో బ్రిటిష్ వాళ్ళు అలర్ట్ అయ్యారు. తిరుగుబాటు ప్రారంభమైంది. ఆ తిరుగుబాటు కూడా ఉధృతంగా ముందుకు పోయే పరిస్థితి వస్తా ఉంది. ఇది తట్టుకోలేమనే ఉద్దేశంతో విశాఖపట్నం, రాజమండ్రి, పార్వతీపురం, కోరాపుట్ నుండి స్పెషల్ ఫోర్స్ తెప్పించారు. అయితే అప్పుడు కూడా ఏ మాత్రం భయపడకుండా సెప్టెంబర్ 24, 1922లో విప్లవకారులతో జరిగిన దాడిలో ఇద్దరిని మళ్ళా చంపారు. స్కౌట్ మరియు హైటర్ అనే ఇద్దరు మరణించారు. దాంతో వాళ్ళు ఇంకా కోపం పెరిగిపోయి ఇంక ఈయనుంటే మన వల్ల కాదనే ఉద్దేశంతో అప్పుడు ఈయన అణిచివేయాలని ఒక ప్రత్యేకమైన టీమును పెట్టి ఏప్రిల్ 1924 బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యమాన్ని అణిచేయడానికి టీజీ రూథర్ఫర్డ్ని నియమించారు. కనికరం లేకుండా వీళ్ళ ఇష్ట ప్రకారం వచ్చి అల్లూరి సీతారామరాజుని వెంబడించడం, ఆయన్ని క్యాప్చర్ చేయడం, పట్టుకోవడం, మే 7, 2024న ఆయన్ని చంపే పరిస్థితికి వచ్చారు. అదే సమయంలో మొత్తం ఆయన ఉద్యమాలంటే ఒక నమ్మకంతో గిరిజనులందరూ ముందుకు వచ్చారు. ఆ ప్రాంతం అంతా కూడా మన్యం వీరుడుగా ఆయన ఆరాధించి ఆయన నాయకత్వాన్ని ముందుకు తీసుకుపోయారు. గిరిజనుల హక్కుల కోసం పోరాడమే కాకుండా నిజమైన దేశభక్తుడుగా ఆయన దేశం కోసం పోరాడాడు. మొన్నే ప్రధానమంత్రి గారు 125వ జయంతి సందర్భంగా భీమవరంకి వచ్చి ఆ రోజు ఒక పెద్ద విగ్రహాన్ని దగ్గర మీరు చూస్తే అధ్యక్ష అక్కడ ఉండే అభిమానులందరూ కలిసి 125 అడుగులు 125 బర్త్డే రోజున 30 అడుగుల బ్రాంజ్ స్టాచ్యూ తయారు చేశారు. అయితే ఆ ఫంక్షన్ మీరు కూడా అటెండ్ కావాలి. మీరు స్థానిక పార్లమెంట్ సభ్యుడు, మీరు వచ్చినప్పుడు ఏం జరిగిందో మొన్నే చెప్పాను. మీరు రావాలని చెప్పి ప్రయత్నం చేయడం, అక్కడి నుంచి దారిలో వస్తూ ఉంటే మీకు ఒక మెసేజ్ వచ్చినప్పుడు ఆ మెసేజ్ని చూసిన తర్వాత మీరు మళ్ళీ ఎన్నికొళ్ళారు. ఒకవేళ మీరు కానీ వచ్చుంటే ఏం జరిగేదో ఇప్పుడు అక్కడ కూర్చొని ఉండేది కాదేమో. అదే మారిగా అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టాలని తీర్మానం చేసే ఒక హిస్టారికల్ సభలో మీరు మెంబర్ గా ఉండేవాళ్ళు కాదేమో. అది చరిత్ర. ఏది ఏమైనా ఆ చరిత్ర ఎవరు తిరగరాయలేదు అధ్యక్ష. ఒక వీరుడు, దేశం కోసం పోరాడిన వ్యక్తి. అలాంటి వ్యక్తుల స్ఫూర్తి చాలా అవసరం. అందుకనే అధ్యక్ష ఇంత మునుపు కూడా ఒక 2-3 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. నేనే ఆ రోజు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావాలని చెప్పి 2700 ఎకరాలు భూమి కూడా అక్విజిషన్ చేస్తే 5 సంవత్సరాలు ఇష్టానుసారం ఎయిర్పోర్ట్ కు డిలే చేశారు. ఒక విధంగా డిలే చేసింది
అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడానికి డిలే చేశారేమో కానీ ఈ రోజు మనం ఆ పేరు పెట్టగలిగాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ అధ్యక్ష. ఉత్తరాంధ్ర అంటే అరకు, పాడేరు, మిగిలిన గిరిజన ప్రాంతం అంతా ఉంటుంది. అక్కడ రాజీ లేని పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు. ఆయన పేరు కంటే ఇంకా మంచి పేరు ఏది ఉండదు. అలాంటిది ఈ రోజు మీరు చూస్తే అధ్యక్ష, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏకగ్రీవంగా తీర్మానిస్తా ఉంది. అదే సమయంలో అధ్యక్ష, అక్కడ ఒక ఎగ్జిబిషన్ కూడా మ్యూజియం ఒకటి తీసుకొస్తున్నాం, గిరిజన మ్యూజియం. అది కూడా ఆ రోజు ఆలోచించాం, ఆయన పేరే పెడితే బాగుంటుందని. ఆ మ్యూజియం కూడా అల్లూరి సీతారామరాజు గారు చేస్తాం. ఆ మ్యూజియం చూసినప్పుడు, ఆ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్స్ ఎక్కినప్పుడు ఆయనే గుర్తుండేవి చేస్తాం. మూడో అధ్యక్ష, లాంగ్ బ్యాక్ ఎర్రమనాయుడు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నప్పుడు 2 స్టాచ్యూస్ అక్కడ పెట్టాలి పార్లమెంట్ లో అని చెప్పి ఆలోచించాం. ఒక స్టాచ్యూ ఎన్టీ రామారావు గారు, రెండో స్టాచ్యూ అల్లూరి సీతారామరాజు గారు. కానీ దురదృష్టం, ఆనాడు కూడా రాజకీయాలు పనిచేశాయి. 2 స్టాచ్యూలు పెట్టనీయకుండా పోతే ఆ రోజు స్పీకర్ గారు మమ్మల్ని అడిగారు, మీ గవర్నమెంట్ స్పాన్సర్ చేయడం లేదు, మీరేం చెప్తారంటే మేమే ఒప్పుకుంటాం, మేమే స్టాచ్యూ చేసి మీ స్టాండర్డ్స్ ప్రకారం పంపిస్తాం, మీరు పెట్టమని చెప్పి నేను లెటర్ ఇచ్చాను పార్టీ పరంగా. కానీ ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోయింది. ఆ రోజు మేమంతా కూడా నమూనాలన్నీ తయారు చేసి కూడా రెడీగా పెట్టాం. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఇలాంటి విప్లవ వీరుడు యొక్క స్టాచ్యూ పార్లమెంట్ లో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. దీనికి కూడా ప్రయత్నం చేయాల్సి చేస్తాం. దానికి కూడా అవసరమైతే ఒక తీర్మానం పాస్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ 3 చేసి ఎప్పుడు కూడా దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి త్యాగధనుల్ని, లేకుంటే సర్వీస్ లో అవుట్ స్టాండింగ్ రికార్డు క్రియేట్ చేసిన వ్యక్తుల్ని మనం స్ఫూర్తిగా తీసుకోవాలంటే, ఎప్పటికప్పుడు భావితరాలకు గుర్తుండే విధంగా చేయాలంటే ఇలాంటి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే చరిత్ర తెలియకపోతే మన పిల్లల్లో కూడా స్ఫూర్తి రాదు. అందుకే చరిత్ర తెలియజేయడం, స్థానికంగా ఎవరెవరు పోరాడారో వారి యొక్క స్ఫూర్తి ఎక్కడికక్కడ పిల్లలకు గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆ చేసే కార్యక్రమంలో ఈ ప్రభుత్వం అందరికీ డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్ పెట్టామంటే ఆ డొక్కా సీతమ్మ గారు అక్కడ చేసిన సేవలే ఆ ప్రాంతానికి శ్రీరామరక్ష ఎప్పటికి గుర్తుంటుంది. లోకల్ పొట్టి శ్రీరాములు గారికి కూడా రేపు రాబోయే రోజుల్లో ఘనంగా చేస్తాం, ఎవ్వరు ఊహించిన విధంగా చేస్తాం. ఇలాంటి కార్యక్రమాలు చేసి మన ఎవరైతే త్యాగదనులు ఉన్నారో వాళ్లకు నివాళులు అర్పించి స్ఫూర్తిదాయకంగా ముందుకు తీసుకుపోతామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి ఇలాంటి ఒక మంచి కార్యక్రమంలో మనం భాగస్వాములు కావడం మనందరి అదృష్టం అని చెప్పి తెలియజేసుకుంటూ, అందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని పాస్ చేయాల్సిందిగా ఆమోదించవచ్చు.